ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మరి ఇప్పటి వరకు మీరు ఇవ్వలేదు. మరి ఇవ్వండి, రైతు బంధు ఇవ్వండి, రుణమాఫీ చేయండి. జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్. ఏ వ్యక్తి గురించి అన్నా ఒకరి గురించి అన్నా రెచ్చగొట్టడం, మనల్ని రెచ్చగొట్టే మేము కుట్టమా, మేము కూడా ఎదురు దాడి తిరుగుతాం. పద్ధతి కాదని మీకు మరొకసారి మీ ద్వారా ఈ తెలంగాణ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో అవి ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత మీ పైన ఉంది. ప్రజలకు, రైతులకు ఇప్పటి వరకు ఏ ఒక్క బ్యాంకు కూడా రుణం ఇచ్చినంత ఆకలాలు లేవు. మరి మీరు ఆలోచన చేసుకోవాలి. మేము పెద్ద గొప్ప చేసినామని ఈడ విర్రవీగుతున్నారు కొందరు నాయకులు. చేస్తామని చెప్పి 2 లక్షల రూపాయలు ఎవరికి జ్ఞాపకం లేని, ఎవరికి ఆలోచన లేని మా చేసే రైతులకు రైతు బంద్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో దేశవ్యాప్తంగా మన ఇండియా భారతదేశంలో ప్రతి ఒక్కరు దీన్ని ప్రశంసించిన వాళ్ళు. ఈ రోజు మరి ఊర్లో గ్రామాల్లో చూస్తే మామూలు ప్రజానికానికి గ్రామాల్లో ఉన్న వాళ్ళకు ఎలాంటి లబ్ధి చెందుతలేదు. దాని నుంచి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మరి మేము ఏ విధంగా అయితే మేము హామీలు ఇచ్చినామో అది మేము మాసాలుగా కాంగ్రెస్ పాలన చేస్తున్నటువంటి నిర్వాకం, ప్రత్యేకించి రైతాంగానికి చేస్తున్నటువంటి ద్రోహం మీరందరూ మనమందరం కూడా చూసినాం. ఎన్నికల ప్రచార సభలలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ముఖ్యమంత్రిని కాబోతున్నా 2 లక్షల రుణమాఫీ మీద మొదటి సంతకం చేస్తా, ఆ మరుక్షణం నుండే అమలు చేస్తా అనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన డిసెంబర్ 9న పదవీ ప్రమాణ స్వీకారం చేయలే. డిసెంబర్ 7వ తారీఖుని అంటే ఆయన అధికారం కోసం సమయాన్ని 2 రోజులు ముందుకు జరిపిండు. ఆ తర్వాత 9వ తారీఖు తర్వాత 100 రోజులు అన్నారు, ఆగస్టు 15 అన్నారు. ఈరోజు అది పునరావృతం అవుతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి 14 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర ఉన్నది. తెలంగాణ వద్దన్నటువంటి వాళ్ళ మెడలు వంచిన చరిత్ర ఉన్నది. ఢిల్లీ పాలకులతో ఒప్పించినటువంటి చరిత్ర ఉన్నది. ఇవాళ తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే, తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగితే మళ్ళీ 2000 సంవత్సరం నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజానికం ఎటువంటి సాహసోపేతమైనటువంటి పోరాటానికి సిద్ధమైనలో అవసరమైతే చరిత్రను పునరావృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. రైతుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేంత వరకు మా కార్యక్రమాలు కేసీఆర్ గారి, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి నాయకత్వంలో కొనసాగుతూనే ఉంటాయనేటువంటి విషయాన్ని చేసిన అప్పులు తెలుసు, తప్పులు తెలుసు. మేము అన్నిటికీ అతీతంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని, మాటను నిలబెట్టుకుంటా ఉన్నాం. ఇవాళ పచ్చి మోసం, బహుశా ప్రపంచ చరిత్రలో ఇంత వాస్తవాన్ని వక్రీకరించి మసిమూసి మారేడుగాయ చేసేటువంటి పాలన ఎక్కడన్నా ఉంది అనంటే అది తెలంగాణలో మాత్రమే. మీరందరూ కూడా గౌరవప్రదమైనటువంటి పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి మిత్రులు, మీరు కూడా అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు. ఆ రోజు వాళ్ళు చెప్పింది 47 లక్షల మంది రుణగ్రహీతలు ఉన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసినటువంటి మహానాయకుడైనటువంటి కేసీఆర్ గారు గడిచిన నెల రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరిట చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఎండగట్టాలి. ఏ రైతాంగ ప్రయోజనాల కోసం, ఏ తెలంగాణ ప్రయోజనాల కోసం అయితే రాష్ట్రాన్ని సాధించడం జరిగిందో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రజాద్రోహ పాలన కొనసాగుతుంది. కాబట్టి రైతుల ఓట్లతోని అధికారంలోకి వచ్చి ఆ రైతులకు ద్రోహం చేస్తున్నటువంటి తీరును చూసి చిన్నుడైనటువంటి కేసీఆర్ గారు ఇవాళ రైతాంగం పక్షాన మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కథన రంగంలోకి దూకాలి. ఈ ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎండగట్టాలి, రైతు లోకాన్ని చైతన్యపరచాలి, తద్వారా రైతాంగానికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి పిలుపు మేరకు షాద్నగర్లో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఆ తర్వాత దాన్ని 31,000 కోట్లుగా మళ్ళీ కుదించిండు. తర్వాత బడ్జెట్ విషయానికి వచ్చినప్పుడు బడ్జెట్లో కేటాయించింది మాత్రం 26,000 కోట్లు మాత్రమే. నిన్న మొన్న మంత్రి గారు మేము 18,000 కోట్ల వరకు ఇచ్చినామని అంటున్నారు. వాస్తవానికి రైతాంగానికి ముట్టింది 7,500 కోట్లు మాత్రమే.
అంటే 15-20% కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా రైతాంగానికి చేరలేదు. ఒకవైపు వాస్తవాలు ఈ రకంగా ఉంటే ప్రతి అంశాన్ని కూడా వక్రీకరించి అన్ని 6 కార్యక్రమాన్ని అమలు చేసినామనేటువంటి బోగస్ మాటలు చెప్పడం. రైతాంగ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మీరందరూ చూస్తున్నారు. సకాలంలో ఎరువులు ఇచ్చినాం, సకాలంలో విత్తనాలు ఇచ్చినాం, సకాలంలో సాగునీరు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, రైతు వాళ్ళకి సపోర్టుగా రైతు బంధు కార్యక్రమాన్ని ఇచ్చినాం, అనేక గిడ్డంగుల్ని గోదాములు కట్టించినాం, తర్వాత అనేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినాం. ఈ రకంగా అడుగడుగున రైతాంగం కోసం పనిచేసినటువంటి పాలన కేసీఆర్ గారి పాలన అయితే ఈరోజు మాత్రం వాళ్ళ ఉసురు పోసుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మరి తెలంగాణలో కానీ మన కేంద్ర కార్యాలయం గౌరవ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కానీ వర్కింగ్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది. నేను ఒకే విషయం చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ మంత్రివర్యులు కానీ చాలా మాట్లాడుతారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు రైతులకు. ఇప్పుడు చాలా మాట్లాడుతున్నాను. రెండు వాళ్ళ మాట్లాడిన విషయాలు చెప్తాను, నేను క్లారిటిస్తా. ఏం చేయలేన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుల గురించి ఆలోచించిందా? ఆయన చేసింది రైతులు ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ధి 2 విషయాల మీదే దృష్టి సారించడం. సంక్షేమంలో ముఖ్యంగా రైతులకు చాలా ప్రాముఖ్యత ఇచ్చిండు. ఒకటే ఆలోచించాలి, ఏ నాయకుడన్నా ఎంతో మంది ముఖ్యమంత్రి అయినారు, ఎంతో ప్రభుత్వాలకు వచ్చారు, ఎన్నో పార్టీలు, ఏ విధంగా ప్రతి ఒక్కరిని రైతు బిడ్డ అని చెప్పుకోడు. కానీ ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు కావాల్సిన మౌలిక వసతులు అందుబాటులో ఉండేందుకు చెట్ల కార్యక్రమం, పునరుద్ధరణ కార్యక్రమం ఏ ప్రభుత్వం చేపట్టిందో ఒకసారి ఆలోచించాలి. రైతులకు కావాల్సింది ఏంటి? వ్యవసాయం చేసుకోనికి నీళ్లు, పెట్టుబడి, కరెంట్ ఇవి కావాలి. అవి ఇచ్చిన గంట కేసీఆర్ గారి. ఎప్పుడైనా చెల్లు బాగా చేయించినందుకు చెల్లెల నిండిన తర్వాత చెల్ల బోర్ల వాటర్ లెవెల్, భూగర్భ జలాలు అభివృద్ధి అయ్యి, అంటే ఆ వాటర్ లెవెల్ పెరిగి అందరు బోర్లు నడిస్తే చాలా మంది పంటలు పండించుకొని బతికిరు. అదేవిధంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇటువంటి కాళేశ్వరం కానీ ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఉంది. ఆ ప్రాజెక్టులు మీరు కట్టి మీ కాలంలో 10 ఏళ్ళు ఎంత అయిందో ఒకసారి పోయి చూసిరండి. దాంతోపాటు రైతులకు ప్రపంచంలో ఎక్కడ ఉన్నదా? ఏ ప్రపంచంలో ఎక్కడ చూసిరా రైతులకు పెట్టుబడి సాయం చేయాలని? రైతు బంధు సాయం చేసిన గవర్నమెంట్ ఎక్కడ కదా, అది రైతులకు సాయం చేసినట్టు కదా. అదేవిధంగా ముఖ్యంగా రైతు బంధు కాకుండా రైతు చచ్చిపోతే రైతు బీమా, ఒక పేద రైతు చచ్చిపోతే, ఒక గుంట పొలం ఉన్నా సరే చచ్చిపోతే దినాల లోపల 5 లక్షలు వచ్చే విధంగా చేసిండు, సహకరించే విధంగా. 5 లక్షలు చాలా మంది బీదలు చాలా పరిస్థితి బాగుపరుచుకున్నారు, బిడ్డలు పెళ్లి చేసారు, అప్పులు చేసుకున్నారు. ఈ రైతులకు చేసిన వాళ్ళకి కనబడతలేదా? అప్పుడు రుణమాఫీ చేసిండు. మేము మీలాగా ఒకటే పలానా డేట్ కటాఫ్ పెట్టలేదు. వాళ్ళు వచ్చి రుణమాఫీ చేసినాం. కరోనా వచ్చినా కానీ అప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వానికి 1,00,000 కోట్ల నష్టం వచ్చినా కానీ ఒత్తుల వాళ్ళు తీర్చుకుంటూ వచ్చినాం. అదేవిధంగా ముఖ్యంగా ఆలోచించుకోండి, కరెంట్ పరిస్థితి ఎట్లుండే రైతులకు? ఎన్ని మోటార్లు కాలిపోయేది, ఎన్ని స్టార్టార్లు కాలిపోయేది, ఎంత ఇబ్బందులు పడేది, ఎంతమంది చచ్చిపోయేది. ఆ పరిస్థితి ఎక్కడ పోయింది? మరి అంతకుముందు ఆ పరిస్థితి అంతకుముందు చేసిరా మీరు? రైతులకు ఇవన్నీ ఎవరు చేసిరు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా ఏమంటారంటే హరీష్ రావు చాలా గగ్గోలు పెడతాడు అని అంటాడు. హరీష్ రావు గగ్గోలు పెట్టిరా, వాళ్ళు గగ్గోలు పెట్టిరా అని ఒకసారి అర్థం చేసుకోలే. మీరు గగ్గోలు పెట్టిరా హరీష్ రావు గారు? మీరేమన్నారు? తీసుకోని ఎందుకంటే ఎలక్షన్ గెలవాలి. వాళ్ళు అనుకున్నారు లేనిపోని ఎన్ని అబద్ధాలు హామీలు ఇచ్చి, మీరు ఇంతకుముందు చెప్పారు చాలా మంది, ఎన్ని అబద్ధాలు హామీలు అంటే విపరీతమైన 420 హామీలు అన్నారు. అందులో ముఖ్యంగా 6 హామీలు. హరీష్ రావు గారు అంటే మీరు ఆయన 2000 డిసెంబర్ 9 తారీఖే మాఫ్ చేస్తాం, 2023 నాడు మీరు లోన్ తీసుకొని మాఫ్ చేస్తాం, మేము చేస్తామని మాఫ్ చేయలేదు. తర్వాత కూడా ఏమనంటే ఆయన 15 ఆగస్టు వరకు